అందరికీ కూడా శుభోదయం అండి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజైతే మనం మిద్దె తోటలో కొత్తగా మొక్కలు పెట్టే ముందు మట్టిని ఎలా సిద్ధం చేసుకోవాలి, తర్వాత పుదీనా ఎక్కువగా గ్రోత్ రావాలంటే మనం ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి ఈరోజు వీడియోలో చూపిద్దామనుకుంటున్నాను. ఐ హోప్ నచ్చుతుంది అనుకున్నా, హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మన దోస్తులు ఎట్లా ఫైట్ చేస్తున్నారో చూద్దాము. మన కోడిపిల్లలు అయితే సంవత్సరం అయిపోయింది, ఎంత పెద్దగానే చూద్దానండి. ఫైటింగ్ నడుస్తుంది. పొద్దున్న తీసుకొచ్చి పెట్టేశాను వాటిని, మట్టి ఆరబోసా అనమాట. ఎందుకంటే మనము అంతకుముందు ఉన్నటువంటి కుండీలు తీసేసేటివి, కొన్ని పాడైపోయిన కుండీలు ఉన్నాయి కదా, అవన్నీ తీసేసి మొన్న పెయింట్ వేసినప్పుడు అన్నీ ఒక 2-3 బకెట్లలో నింపి పెట్టాను అనమాట. అయితే మళ్ళీ మొక్కలు పెట్టే ముందు మనం ఏం చేయాలంటే మట్టిని ఒక 2 రోజులైనా మంచిగా ఎండలో ఆరబెట్టుకోవాలి. అప్పుడు దాంట్లో ఏమైనా అన్వాంటెడ్ పురుగులు అలాంటివి ఏమైనా ఉన్నా కానీ చచ్చిపోతాయి. మట్టి ఎండమని సిద్ధం చేసుకోవాలి. తర్వాత ఏంటంటే ఒక పంట అయిపోయిన తర్వాత ఇంకొక పంటకి మారే ముందు మినిమం ఒక 1-2 మంత్స్ అయితే మట్టికి అయితే రెస్ట్ చేయాలి. దీంట్లో మట్టి ఉంది, తర్వాత దేవుడికి పెట్టిన పువ్వులు ఉన్నాయి, తర్వాత మనము కోళ్ళను ఇలా బాస్కెట్లో పెట్టేస్తాం కదా, అప్పుడు వచ్చినటువంటి ఎరువు ఉందన్నమాట. తర్వాత కిచెన్ కంపోస్ట్ కూడా ఉంది. అలా వచ్చినటువంటి ఇదంతా మనం ఒక 2 రోజులు, ఈరోజు నిన్న పెట్టేసాను అనమాట. రేపటి వరకు ఉంచి మంచి అంతా ఒక దగ్గర మిక్స్ చేసేసుకొని, దీంతో పాటు నా దగ్గర ఎండుటాకులు కూడా ఉన్నాయి. తర్వాత కార్డ్బోర్డ్ కూడా ముక్కలు కట్ చేసి పెట్టాను. ఈ మూడింటి కాంబినేషన్తో అయితే మనము మొక్కలు అయితే పెట్టుకుందాము. అప్పుడు మొక్కలు అయితే మంచిగా గ్రోత్ వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు నేను పుదీనా కోసం అయితే పైకి వచ్చాను. ఈరోజు ఎగ్ బిర్యానీ చేస్తున్నాను. ఎందుకంటే మా హస్బెండ్కి పాపము ఫీవర్ వచ్చింది కదా, అసలు నోరు టేస్ట్ అనిపిస్తలేదు. ఏది తిన్నా కానీ తినాలన్నా ఫీల్ రావట్లేదు. అందుకని బాస్మతి రైస్తోనైతే అన్నం పెట్టేశాను. అన్నం అయిపోయింది. తర్వాత బిర్యానీ కోసం అని ఎగ్స్ కూడా ఉడకబెట్టేసి పొట్టు తీసేసి పెట్టుకున్నాను. బిర్యానీ కోసం పుదీనా కావాలి కదా, అందుకోసం అయితే పుదీనా తీసుకొచ్చుకుందామని పైకి వచ్చాను. ఈ యొక్క పుదీనాను మనం ఇలా ఆకులు కట్ చేసి, ఈ యొక్క కొమ్మలు ఉన్నాయి కదా వాటిని మనం వేరే ప్లేస్లో గ్రో చేసుకున్నాం అనుకోని చాలా బాగా రిజల్ట్ వస్తుంది. అయితే ఫస్ట్ నేను ఆకులు కట్ చేస్తున్నాను అనమాట. తర్వాత కొమ్మలు డైరెక్ట్ తీసేసి మనము చిన్న పీసెస్ లా చేసి వేరే మొక్కలు ఉన్నటువంటి కుండీలో పెట్టుకుందాము. డ్రాగన్ ఫ్రూట్ అయితే ముళ్ళులు కుచ్చుకుపోతున్నాయి, చూసారా ఎంత మంచిగా ఉందో. ఇప్పుడు ఇది ఉంది కదా, అమ్మ డైరెక్ట్ రూట్స్తో సహా వచ్చేసింది. ఇదిగోండి, ఇలా నేను దీనికి ఉన్నటువంటి ఆకులు తీసేస్తాను. ఇదిగోండి, ఈ స్టెమ్ తీసేసా కదా. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని మనము ఇలా కుండీలలో డైరెక్ట్ నాటుకోవడం అంతే. ఇదిగోండి, ఆల్రెడీ నేను మొన్న నాటుకున్నాను. ఇక్కడ కూడా కుండీలలో ఉందన్నమాట పుదీనా. ఈ యొక్క పుదీనాని నేను మంచిగా అలా మనం పుదీనా కట్ చేసుకున్నప్పుడల్లా ఒక 2-3 కుండీలు పెట్టుకున్నాం అనుకోండి పుదీనా, అవి మంచిగా మనం రోజు కూరలలో కొంచెం వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. టేస్ట్ వైజ్ కూడా ప్రతి కూర టేస్ట్ మంచిగా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి, ఇలా మంచిగా ఆకులు తెంపేసి వీటన్నింటిని కూడా సేమ్ యాస్టీస్ పెట్టుకుందాము. మనం మొక్క పెట్టుకునేటప్పుడు రూట్స్ ఉండాల్సిన అవసరం ఏం లేదు. రూట్స్ లేకపోయినా కానీ మనకైతే మొక్క అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూపించిన కొమ్మలు, ఆ కొమ్మల ద్వారా కూడా ప్రొపగేట్ చేసుకోవచ్చు. దీన్నే మనము చిన్న కొమ్మలా కట్ చేసుకుని ఆ కుండీలలో పెట్టేసుకుందాం. అన్ని కొమ్మలు అయితే కుచ్చేసుకున్నాను. కొమ్మ కుచ్చితే చాలు వచ్చేస్తుంది. అన్ని కొమ్మలు కుచ్చేసుకున్నాను. టమాటాలు అయితే తెంపుకుందాము. చెట్టు పైన మంచిగా మక్కిన టమాటాలు తెంపుకుందాము. ఇలా చెట్టు పైన మక్కిన టమాటాలు అయితే టేస్ట్ చాలా బాగుంటాయి. చూసారా, ఇలా మంచి కలర్ రావాలంటే మనము మంచిగా పుల్లటి మజ్జిగ స్ప్రే చేసుకున్నాము అనుకోండి, టమాటాలు అయితే ఈ విధంగా మంచిగా కలర్ వస్తాయి. చూడండి ఎంత మంచిగా వచ్చాయి కలర్. మనకైతే మంచిగా కనకాంబరాలు అయితే మంచిగా పూస్తున్నాయి. మందారాలు అయితే కొంచెం తగ్గిపోయినాయి. ఇదిగోండి, మనకి మునగ చెట్టు కూడా మంచిగా పూత వచ్చింది, కనిపిస్తుంది కదా. అదిగోండి, పైన కూడా పూత మంచిగా విచ్చుకుంది చూడండి. మునగ చెట్టుకి పూత వచ్చి అది విచ్చుకుంటే ఆ యొక్క తృప్తి అయితే నాకైతే సూపర్ అనిపిస్తుంది. ఈసారి అయితే అంజీర్లు అయితే ఎక్కువ
కోడి పక్షులు తినేస్తున్నాయి అన్నమాట. మనకంటే ఎక్కువగా నేను వాటిని పట్టించుకోవట్లేదు, అవే తినేస్తున్నాయి. ఈ మొక్కకైతే మంచి ఫ్లవర్స్ వచ్చినప్పుడు ఎంత ముద్దుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి మొక్కలు రెండైతే పెట్టుకున్నాను, మనకి ఎంత ముద్దుగా అనిపిస్తాయి అసలు అవి. ఇదిగోండి పచ్చిమిర్చి మొక్క మొత్తం అంతా క్రూన్ చేశాను. మళ్ళీ పూత స్టార్ట్ అయింది. దాంతోపాటు దానికి నల్లి బంక నల్ల సంథింగ్ ఏదంటే అది వచ్చేసింది. ఇదిగోండి కరివేపాకు మొక్క మంచిగా వచ్చింది. ఇప్పుడు టమాటా నారు ఉంది, దీన్ని సాయంత్రం పూట ఆ మట్టిని ఎత్తిన తర్వాత పెట్టేసుకుందాం. దీంట్లో ఏందో ఎన్ని నీళ్ళు పోసినా మొక్కనైతే ఎప్పుడు చూసినా డ్రై అయిపోతుంది. ఉల్లి పొరక ఉంది, మా వాళ్ళకి ఫ్రైడ్ రైస్ చేసిన తర్వాత నా కోసం ఉల్లి పొరక శనగపిండి చేస్తాను, సూపర్గా ఉంటుంది. నాకు లంచ్ తినాలనిపిస్తే డిన్నర్ చేసుకుంటాను, అప్పుడు చూపిస్తానులేండి. ఉంది మనకి ఈ యొక్క మల్లె చెట్టు మొత్తం క్రూన్ చేసాం కదా, మళ్ళీ కొత్త చిగురులు వస్తున్నాయి చూడండి. ఇలా కొత్త చిగురు వచ్చినప్పుడు మంచిగా మొగ్గలు వస్తాయి, ఎంత ముద్దుగా వస్తుందో. దీన్ని కొంతవరకు అయితే కట్టాను, ఇంకా కట్టాలి మొక్కని, ఎందుకంటే నాకు ఒక్క అంతా కుదరదు, నాకు కూడా ఎనర్జీ లేదు. మా హస్బెండ్కి ఏమో ఫీవర్ ఎక్కువగా ఉండడం వల్ల అస్సలు అనీజీగా ఉందన్నమాట. ఇదిగోండి ఈ మొక్కను కూడా మంచిగా లాగి కట్టేస్తే మంచిగా వస్తుంది అనమాట. చూసారా, మన మొక్కను తీసేయమని చెప్పారు వాళ్ళు, మా అత్తయ్య కూడా తీసేయమనింది, నాకు అస్సలు నచ్చలేదు. కటింగ్ ఆఫ్టర్ కటింగ్ ఇప్పుడు ఎలా ఉందా చూడండి. మనకైతే మంచిగా కొత్తగా చిగుర్లు అయితే వచ్చేసాయి. ఇదిగోండి ఆ రోజైతే ఆ యొక్క పెయింట్ వేసే వాళ్ళు మొత్తం కట్ చేయమని చెప్పారు కదా, నాకైతే కట్ చేయ ధైర్యంగా సరిపోలేదు. కొమ్మలన్నీ కట్ చేశాను, మెయిన్గా ఉన్నటువంటి స్టెమ్ మాత్రం గట్టిగా ఉన్న స్టెమ్ వదిలేశాను. అది మనకి ఇప్పుడు 1.5 month తర్వాత ఎంత మంచిగా చిగురు వచ్చింది చూడండి. ఇంకొక 1 month వరకు మంచిగా పువ్వులు అయితే వస్తాయి. ఈ విధంగా మనము పెయింట్ వేసేటప్పుడు మొక్కల్ని వీలైనంత వరకే కాపాడుకొని తర్వాత దానికి క్రూనింగ్ చేసుకున్నాం అనుకోండి, మొక్కనైతే మంచిగా సర్వైవ్ అవుతుంది. ఇంకోటి ఇక్కడ పైన లేదు, దాన్ని ఒకటి మనము ఇంకొక 1 monthలో మంచిగా కొమ్మ కత్తిరింపు చేసేసి దానికి ఇలా వైట్ సపోర్ట్ ఇచ్చామనుకోండి మంచిగా వస్తుంది. నేను ఇలా రావడం కోసము మొక్కను నేను ఎలా క్రూన్ చేశాను ఏంటనే చూపిస్తాను. చాలామందికి మునగ చెట్టు అయితే మంచిగా పూత వస్తుంది, మన చెట్టు ఇప్పుడిప్పుడే పూత వస్తుంది, చూద్దాము. ఇంకోండి అక్కడ చెట్టు పూత వచ్చింది, ఈ చెట్టు కూడా మంచిగా పూత వచ్చింది, కాయలు కూడా మస్తు వస్తున్నాయి. అసలు మన చెట్టు కూడా భూమిలో ఉంటే ఇప్పటికి ఎన్ని కాయలు వస్తుండేనో అనిపించింది.